హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఆసరా పింఛన్ల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కూడా కాకముందే 4000 పెన్షన్ అమలు చేయడమే కాదు, ఏప్రిల్ నుంచే పథకాన్ని వర్తింపజేస్తూ గడిచిన 3 నెలలకు మొత్తాన్ని కూడా లబ్ధిదారులకు అందజేశారు. పక్క రాష్ట్రంలో నెల రోజుల్లోనే ప్రారంభమైతే మన రాష్ట్రంలో 7 నెలలైనా ఇప్పటికీ ఎన్నికల హామీ అమలు కాకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్న పింఛన్లు పెంచకపోవడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు 4000, దివ్యాంగుల పింఛన్లు 6000కు పెంచుతామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. 6 గ్యారెంటీల్లో భాగంగా డిసెంబర్ 9 నుంచి పెంచిన పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. కానీ 7 నెలలు అవుతున్న పాత పింఛన్లనే ప్రభుత్వం అమలు చేస్తూ మోసం చేస్తుందని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆసరా లబ్ధిదారులకు 4000, దివ్యాంగులకు 6000 పింఛన్లు చెల్లించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. పింఛన్లు ఇచ్చే నెలలోనే డిసెంబర్ నుంచి పెరిగిన పింఛన్ బకాయిలను కూడా ఇవ్వాలని కోరుతున్నారు ఫ్రెండ్. ఆసరా పింఛన్దారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.